జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోటీ ప్రపంచంలో పెట్టుబడుల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉండాలని అన్నారు. ఉత్తమమైన లాజిస్టిక్స్ కు కేంద్రంగా ఏపీని చేయాలన్నది తన ఆలోచన అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన పలు నిధులపై చర్చించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు చంద్రబాబు. అలాగే రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు తెలిపారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై నిర్మలతో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల సదస్సు ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అంత్యోదయ పథకంపై కూడా కేంద్ర మంత్రితో సీఎం చర్చించినట్టు తెలుస్తుంది. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని రకాలుగా సాయం చేయాలని కోరారు. రాత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన సిఐఐ కర్టియన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానించారు. పరిశ్రమలకు అనువుగా ఉండేలా ఏపీలో లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపొందిస్తే తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ కు రూపకల్పన చేశామన్నారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు.